అమ్మవారికి కొల్హాపురి అమ్మవారి అంటే శక్తిపీఠం కాబట్టి మనము అక్కడ జరిగిన విషయాలన్నీ తర్వాత వ్యాసమహర్షుల వారు రాసిన పాటను గురించి తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాల గురించి భక్తుల యొక్క ఒక విశ్వాసాన్ని గురించి ఇంతసేపు మనము మాట్లాడుకున్నాము. ఇప్పుడు పిజ్జాదిగూడలో వెలిసినటువంటి అదే కొల్హాపురి అమ్మవారి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించడం అయినది. ఇక్కడ 2009 నుంచి ఇప్పటి వరకు కూడా 17 ఏళ్ల నుంచి, అంటే ఇది 16 నిండింది, 17వ సంవత్సరము. అప్పటి వరకు కూడా మనము ఈ యొక్క 40 రోజులు శ్రావణ మాసంలో మండల పూజ చేయడం అవుతుంది. భక్తులు అతి భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళకు తోచిన విధంగా సేవలు అందిస్తూ కుంకుమ పూజన చేస్తూ అమ్మకు అన్నాభిషేకంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించి సామూహిక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారు ప్రత్యక్ష దర్శనంగా వచ్చేటట్టు ఒక మీకు 2014లో జరిగిన ఒక ఉదంతము చెప్తాను. ప్రత్యక్ష సాత్కారము మీరందరూ వినండి. ఇక్కడ దాదాపుగా 200 మంది వచ్చి కూర్చున్నారు. వరలక్ష్మి వ్రతము కాకుండా 40వ రోజు మండల పూజ జరుగుతుంది. అందరూ అమ్మవారిదే చక్కగా పాట పాడుతున్నారు. నేను గర్భగుడిలో కూర్చొని మడితో ఉన్నాను. అమ్మవారికి ఒక్కొక్క ఆవృత్తంలో కనకదారసు చదువుతూ ఉంటారు. అమ్మ ముత్తైదులను చదువుతూ ఉంటే నేను అమ్మవారికి సమర్పణ చేస్తుంటాను. పసుపు, కుంకుమ, గంధము అలా చేసుకుంటూ పోతున్నాను. చివరికి పూలు అయిపోయింది. ఆ తర్వాత మేము 6వ వృత్తానికి అయిపోయి 7వ వృత్తానికి ఏమంటే అమ్మ మీద నగలు, చీరలు అయిపోయింది. చీరలు, జాకెట్లు అయిపోయింది. నగలు వేస్తున్నాను. నగలు అంటే మేము ప్రతిసారి కూడా 108 నగలు తెస్తాము. ఏదో ఒకటి తెస్తాము, ముక్కు పుడక కానీ బంగారుదే తెస్తాము. తెచ్చి అదిని ముత్తైదులకు అందరికీ అమ్మవారికి ఎక్కించి ఇస్తాము. ఇలా ఇస్తున్నప్పుడు సరిగ్గా వంటవాడు ఆ రోజు చాలామంది వస్తారు భోజనానికి. వంటవాడు ఇక్కడ వంట చేస్తున్నారు. ఆయన చూస్తున్నాడు, ఇక్కడ వచ్చి చూస్తున్నారు. వీళ్ళందరూ మైమరిచి పాటలు పాడుతున్నారు. నేను లోపల పూజ చేస్తున్నాను. ఒక ముత్తైదే వచ్చింది. నేను కళ్ళారా చూసినాను. ఆవిడ చాలా ఎత్తుకున్నారు, చాలా అందంగా ఉన్నారు. ఏమేమి ఇలా వస్తున్నారు, ఇంతమందిని దాటుకుంటూ ఎలా వస్తున్నారు? నేను లోపల గర్భం నుంచి చూస్తున్నాను, వంటవాడు చూస్తున్నాడు. ఆవిడ పసుపు కలర్కు చక్కగా గోల్డెన్ బార్డర్ చీర కట్టుకున్నారు. ఒంటి నిండా నగలు ఉన్నాయి. ఏమి దాదాపు 8-9 అడుగుల ఎత్తు ఉన్నారు. ఆవిడ తెల్లగా ఉన్నారు. పెద్ద బొట్టు పెట్టుకొని, ముక్కెర అన్నీ పెట్టుకొని, నగలు పెట్టుకొని ఇలా వస్తున్నారు. ఈమె ఇంతమంది కూర్చున్నారు, ఎలా వస్తున్నారని నేను చూస్తున్నాను, ఆయన చూస్తున్నారు. ఆమె హనుమంతుడి గుడిలోకి వెళ్ళారు. అంత పెద్ద ఆవిడ ఇంత చిన్న గుడిలోకి ఎలా వెళ్తారు అనుకున్నారు. లోపలికి వెళ్ళారు. ఆలయంలోకి వెళ్ళి మళ్ళీ కింది మెట్ట దిగి వస్తున్నారు. అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, 85 ఏళ్ల ముసలావిడ. అమ్మ, ఇక్కడ ఆ గర్భగుడిలోకి ఎవరు వెళ్ళకూడదు, మీరు అలా ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నారు ఆవిడ. ఆవిడ చిరునవ్వు నవ్వి లోపలికి వచ్చారమ్మా. ఇది సాక్షాత్కారంగా నేను అనుభవించి మీకు చెప్తున్నది, ఇక్కడ కూడా అసత్యం కాదు. ఆ తర్వాత వంటవాడు చూస్తున్నాడు. వీళ్ళందరూ మైమరిచి ముత్తైదులందరూ కనకదారాస్తుతి ఏకధాటిగా చదువుతున్నారు. 1116 సార్లు చదవాలి, చదువుతున్నారు. ఆమె ఏం చేశారు, తన కొంగు ఇలా పరిచారమ్మ. పెద్దగా కొంగు తీసుకొని ప్రతి ఒక్క ముత్తైదు తల మీద ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నారు ఆవిడ. మరి జాగా ఎక్కడుంది, కిక్కిరిస్తున్నారు. ఆయన కూడా ఇక్కడే కూర్చున్నారు. అందరు తల మీద ఇలా పెట్టుకుంటూ నడుస్తున్నారు, నవ్వుతున్నారు, చిరునవ్వు. అందరు ముత్తైదులు బయట కూడా కూర్చున్నారు. అందరి దగ్గరకు వెళ్ళింది. అయ్యో, ఆ తర్వాత ఆమె అలా చుట్టుకొని గర్భగుడిలోకి వస్తుంటే, అమ్మా ఆమె గర్భగుడిలోకి వస్తుంది. నేను చూస్తున్నా, ఇదేంటి ఈమె గర్భగుడిలోకి వచ్చేస్తుంది అని నేను చూస్తున్నాను. ఆ వాడు చూస్తున్నాడు. అమ్మ ఆమె చూడు గర్భగుడిలోకి వచ్చేస్తుంది, ఆమె ఎవరో చూడు అని అంటున్నారు. ఆమె నవ్వుకుంటూ తర్వాత నేను అప్పుడు అంటే ప్రత్యక్ష సాక్ష్యం అమ్మ, నేను నమస్కారం చేసి శతకోటి దండాలు అమ్మ వచ్చింది అని అలాగే తల వంచాను. ఆమె లోపలికి గర్భగుడిలోకి వచ్చేసారు, మాయమైపోయినారు. ఈ దృష్టాంతాన్ని ప్రతి ఒక్కరికి వివరించడమైనది. ఆడు ఏడ్చుకుంటూ గెంతులు వేసుకుంటూ వంటవాడు వచ్చి నా జన్మ ధన్యమైంది అనేసి, అమ్మవారికి ఆ రోజు మేము ఉట్టి పూలతోనే అలంకారం చేసాము అని అందరికీ చెప్పాము. కానీ అమ్మకు లోపల చాలా ఖరీదైన పట్టు చీర, చాలా మెత్తగా ఉంది. అది గోల్డెన్ ఎల్లో కలరు, అంటే పసుపు కలర్కు అదే మరి బంగారు రంగు వర్ణంతో ఉన్నటి బార్డర్తో కట్టాము. ఎక్కడ బయట కనిపించకుండా ఆమెకు అన్ని పూలతో, మల్లె పూలతో, జాజి పూలతో చక్కగా అలంకారం చేసిన. ఎక్కడ చీర అందరూ ఏమనుకున్నారు, అమ్మకు
ఆమె పసుపు కలర్ చీర ఎలా కట్టుకొనింది, ఆమె కట్టుకొనింది ఉట్టి పూలతోనే ఉన్నారు కదా అంటే, అప్పుడు నేను లేదు లేదు అమ్మ పసుపు కలర్ చీర కట్టుకున్నాడని వంటవాడు వాయిదిచ్చాడు. నాకు తెలుసు ఆమెకి ఏం కట్టానో నాకు తెలుసు. అప్పుడు ముత్తయ్యకు చెప్పాను, మీ యొక్క భక్తికి మన యొక్క పద్ధతికి అమ్మవారు అనుగ్రహించి ఆమె నడుచుకుంటూ వచ్చి దర్శనం ఇచ్చి మీ తలల మీద అందరు నిమిరింది, మనం జన్మ ధన్యమైంది, నేను ఆమెకు పసుపు కలర్ చీరనే కట్టాను లోపల అని చెప్పేసి అందరికి వివరించాను. ఇది సత్యంగా జరిగిన ఒక దృష్టాంతము. కళ్ళతో నేను మా వంటవాడు ఆమెను చూసాము. అందరూ కళ్ళు మూసుకొని అమ్మను స్తోత్రం చేస్తున్నారు కాబట్టి గమనించలేకపోయారు. ఇది మీ అందరికీ కూడా ఆమె దర్శన భాగ్యము కలగాలని నేను మీతో ఒక ఆనందంగా పంచుకున్నందుకు ఈ భక్తిభావంతో మీకందరికీ అమ్మవారి శతకోటి ఆశీస్సులు ఉండాలని, ఈ యొక్క ఆలయ నిర్మాణానికి అన్నిటికీ ఆమె నాతో ఉండి నన్ను ఎంతో పెద్ద కార్యాలు చేపిస్తున్న ఆ అమ్మకు నేను శతకోటి వందనాలు చెప్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం నేర్పిస్తున్నా అమ్మ ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని నేను ఎంతో మురిసిపోయాను. ప్రత్యక్ష దర్శనమైనది ఇది మీతో పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. జై కొల్హాపురి మాతారాణికి జై. నేను ఇప్పుడు పూజ అవ్వకముందు నేను అమ్మవారిని ఒడిబియ్యం వేసి వస్తాను కొల్హాపురికి. తర్వాత 40 రోజులు మండల పూజ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ సాధ్యమైతే వెళ్తాను. ప్రతిసారి కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేది, అయిన తర్వాత వెళ్ళేదాన్ని. కానీ ఈసారి ముందే వెళ్ళి అమ్మకు ఒడిబియ్యం వేసి వస్తున్నాను. మీకందరికీ ఆమె దీవెనలు ఉండాలని కోరుతూ జై కొల్హాపురి మాతారాణికి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.